మీకా గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం చదవండి. మీకా ప్రవచన గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. కాబట్టి ఆ కాలమున అన్ని జనులు అనేకులు వచ్చి సియోను నుండి ధర్మశాస్త్రమును యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలువెళ్ళును. యాకోబు దేవుని మందిరానికి యెహోవా పర్వతమునకు మనం వెళుదము రండి. ఆయన తన మార్గముల గురించి మనకు బోధిస్తాడు. మనం ఆయన త్రోవలలో నడుచుకొందుమని చెప్పుకుందాం. సియోనులో నుండి ధర్మశాస్త్రం వినబడుతుంది. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. యెరూషలేము నుండి దేవుని వాక్కు బయలుదేరుతుందండి. అప్పుడు యాకోబు దేవుని మందిరానికి వెళదాము రమ్మని జనులు మాట్లాడుకొని ప్రియులారా గుంపులుగా దేవుని సన్నిధికి వస్తారు. ఆయన తన మార్గాన్ని గురించి మనకు అక్కడ బోధిస్తాడు. మనం ఆయన త్రోవలు నడుచుకుందామని గుంపులుగా కదిలి వస్తారు. సియోన్లో మనం వస్తే ఇక్కడ ఆయన ధర్మశాస్త్రం మనకు బయలుపరచబడుతుంది. దేవుడు సియోన్లో మాట్లాడతాడు. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. సియోన్లో ప్రభు మనతో మాట్లాడతాడు. ఈరోజు నాకు ఒక అన్న కలిశారు. మాకు చాలా సేవలో చాలా సహకారంగా సహాయం చేసిన సహోదరులు. ఒక గవర్నమెంట్లో ఒక మంచి జాబ్లో ఉన్నారు. బ్రదరు ఒకసారి దేవుని సన్నిధికి వచ్చారంట. దేవుని సన్నిధి మందిరానికి వచ్చారంట. మేబీ ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఆ రోజు పాట పాడుతున్నానంట నేను. ఒంటరి గువ్వనై విలపించు సమయాన ఓదార్చువారే కానరారైరి. ఒంటరి గువ్వనై విలపించు సమయాన ఓదార్చువారే కానరారైరి. ఔరా నీ చాటు నన్ను దాచినందున నీకే నా స్తోత్రార్పణ పాడుతున్నానంట. ప్రియులరా సియోన్లో దేవుడు ఉన్నాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. సియోన్లో అది పాట ద్వారా కావచ్చు, మాట ద్వారా కావచ్చు, దేవుడు దర్శిస్తాడు. హల్లెలూయా. ఆయన మొదటిసారి వచ్చారంట. ఆ పాట వింటుంటే నేను ఆయన పెద్ద పరిచయం లేదు. అండ్ వాళ్ళు కూడా మొదటిసారి వచ్చారంట. ఇక్కడెక్కడో బయట కూర్చున్నారంటండి. పాడుతూ ఉంటే పెద్ద అధికారి ఆయన, గవర్నమెంట్లో మంచి జాబ్ అయిన ఓరని ఏడుస్తున్నాడంటండి. నాకే తెలియదన్న అట్లా నాకు ఏడుపు వచ్చేసింది. దేవుడు నన్ను దర్శించాడు. సో కాబట్టి ఇక్కడికి వస్తే చాలన్నా మాకు ప్రాణానికి హాయిగా ఉంటుంది. అప్పటి నుండి మందిరానికి రావడం ప్రారంభించారు. ఆ తర్వాత నాకు పరిచయం అయ్యారు. మాకు సేవలో చాలా సహకారాన్ని ఆ బ్రదర్ అందిస్తూ వచ్చారు. ఆయన ఉద్యోగరీత్యా ఇప్పుడు వేరే ప్రాంతాలకి వెళ్ళినా ఆయన అంటారు, నాకు ఇక్కడ హోసన్న ప్రార్థన మందిరానికి వస్తేనే నాకు బాగుంటుందని. ఇక్కడికి వస్తే కళ్ళు మూసి ఏదో దివ్యమైన దర్శనాలు కనబడుతూ ఉంటుంది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. నాకు ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి అనుభూతి కలగలేదన్న, ఇక్కడ నాకు ఆ అనుభూతి కలిగింది. కనుక నేను ఎంత సంపాదించినా ఎంత తిరిగినా నా మనసంతా దేవుని మందిరం మీద ఉంటుందని ఆయన అంటాడు. త్వరలో నాకు రిటైర్డ్ అనేది జరుగుతుందని, అవసరమైతే ముందుగానే రిటైర్మెంట్ ఇచ్చేసి నా శేష జీవితం ఇటు దేవుని మందిలోనే బతికేద్దామని అనుకుంటున్నానని చెప్తే నాకు చాలా దేవుని వాక్యం దర్శిస్తుంది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. దేవుని వాక్యం ఏంటంటే సియోనుకు వస్తే అక్కడ ధర్మశాస్త్రం వినబడుతుంది. సియోనుకు వస్తే ఏంటంటే అక్కడ దేవుని వాక్యం వినబడుతుంది. ఆ వాక్యం మనల్ని దర్శిస్తుంది. అప్పుడు జనులు అంటారు, యాకోబు దేవుని మందిరానికి వెళదాము రండి, యాకోబు దేవుని మందిరానికి వెళదాము రండి. అక్కడ ఆయన తన మార్గాన్ని గురించి మనకు బోధిస్తాడు. ఆయన త్రోవలో మనం నడుచుకుందామని చెప్పి గుంపులుగా ప్రజలు వస్తారు. కనుక సియోను అనుభవానికి నీవు వచ్చినప్పుడు ప్రభు నీతో మాట్లాడతాడు. చాలా ఉన్నాయండి. చాలామంది చాలా సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. విని నేను ప్రభుని స్తుతిస్తూ ఉంటాను. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. నేను రీసెంట్గా మొన్న ఒక మాట చెప్పాను. అదేంటంటే, మీ వాళ్ళు ఎక్కడైనా దూరంగా ఉన్నారేమో, కానీ వాళ్ళ కోసం మీరు ఇక్కడ విశ్వసించి ప్రార్థన చేయండి, వాళ్ళ జీవితంలో ప్రభు కార్యం చేస్తాడు. ఆమేన్. మీరు ఇక్కడుండి ప్రార్థన చేయండి, అక్కడ వాళ్ళ జీవితంలో ప్రభు కార్యం చేస్తారంటే, మన మందిరానికి వచ్చి ఒక బ్రదరు ఇలా ప్రార్థన చేశారంట. వాళ్ళ బాస్ ఒక ఆయన ఉన్నారండి. ఆయన కొంచెం ఆలస్యంగా వివాహం చేసుకున్నారు. ఆయనకి 45 years ఉంటుంది. కొంచెం లేట్గా, ఏదో కారణాలు ఉంటుంది కదండి, జాబ్ పర్పస్ మీద ఏదో మొత్తం మీద బిజినెస్ మీద కొంచెం ఆలస్యంగా వివాహం చేసుకుని అప్పటికి ఆయనకి 45 years ఉంటుంది. ఆయన వివాహం చేసుకున్న ఆ సహోదరికి 43 years ఉంటుంది అనమాట. సో వాళ్ళకి ఇంకా ఆ ఏజ్లో పిల్లలు కలగడం కష్టమని అన్నారంట.
అప్పుడు వీళ్ళు ఇక్కడ ప్రార్థన చేశారంట, ఆలస్యంగా వివాహం జరిగింది, ప్రభు వాళ్ళకి గర్భఫలం ఇవ్వండి అని ప్రార్థన చేశారంట. ప్రార్థన చేసి ఆ తర్వాత వాళ్ళతో షేర్ చేశారంట, బ్రదర్ మేము మీకోసం ప్రార్థన చేశాము, దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మేము ప్రార్థన చేస్తాం, మీకు గర్భఫలం ఇస్తానంటే ఆ బ్రదర్ నవ్వాడంట. అదేంటండి, ఇప్పటికీ నాకు ఏజ్ చాలా అయింది, అండ్ నా మిస్సెస్ కూడా 43 years, సో ఇప్పుడు పిల్లలు అనడం అది కష్టం, మీరు ఏదో చెప్తున్నారంటే లేదండి మేము ప్రార్థన చేస్తాం, దైవ సేవకులు మాకు చెప్పారు మీరు ఇక్కడుండి ప్రార్థన చేస్తే వాళ్ళు ఎక్కడున్న వాళ్ళ జీవితంలో కార్యాలు జరుగుతుందని అన్నారు, కాబట్టి ఖచ్చితంగా సార్ మీ జీవితంలో ఇలా జరుగుతుందని చెప్పారంటండి. సరేని సర్లే మీరు ఏదో చెప్తున్నారులే అని వాళ్ళు కూడా అంత పెద్ద సీరియస్గా తీసుకోలేదంటండి. దేవుడు ప్రార్థన ఆలకించాడు. ఇప్పుడు ఆ సహోదరికి దేవుడు గర్భఫలాన్ని ప్రసాదించాడు. హల్లెలూయా. ప్రియమైన వారు, ఆయన సన్నిధిలో ఆయన మనతో మాట్లాడే దేవుడు. ఆమెను చెప్పండి గట్టిగా, సియోనుకు రండి, సియోను అనుభవానికి రండి, సియోన్లో ఆయన ధర్మశాస్త్రం వినబడుతుంది. ఇక్కడ దేవుడు తన వాక్కుని దేవుడు బయలుదేరి చేస్తాడండి. ఆ మాట విన్న ప్రజలు గుంపులు గుంపులుగా దేవుని సన్నిధికి వస్తారు. ఇది సియోని యొక్క ఆశీర్వాదం. ఆమె